ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు అప్రమత్తమయ్యారు. స్వతంత్ర టీవీలో ప్రసారమైన కథనంతో స్పందించిన అధికారులు ఏటూరు నాగరం మండల కేంద్రంలోని మీ సేవ ఆధార్ కేంద్రాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ జగదీశ్వర్, ఏ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిర్ణీత రేట్ ఛార్జీ ప్రకారమే ప్రజల నుంచి రుసుములు వసూలు చేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. అధిక రుసుములు వసూలు చేస్తే కేంద్రాలపై సస్పెన్షన్తో పాటు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ జగదీశ్వర్ హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు అప్రమత్తమయ్యారు. స్వతంత్ర టీవీలో ప్రసారమైన కథనంతో స్పందించిన అధికారులు ఏటూరు నాగరం మండల కేంద్రంలోని మీ సేవ ఆధార్ కేంద్రాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ జగదీశ్వర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిర్ణీత రేటు ఛార్జీ ప్రకారమే ప్రజల నుంచి రుసుములు వసూలు చేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. అధిక రుసుములు వసూలు చేస్తే కేంద్రాలపై సస్పెన్షన్తో పాటు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ జగదీశ్వర్ హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీ సేవలో అధిక రుసుము తీసుకుందని చెప్పేసి అయితే స్వతంత్ర టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఈ రోజు అధికారుల్లో చెల్లమచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటనే అధికారులు మీ సేవ కేంద్రాలకు వెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏటున్నారంలోని మీ సేవ మరియు ఆధార్ సెంటర్ల తనిఖీలు నిర్వహించారు. అక్రమ దందాలకు పాల్పడితే స్థాయించబోమని తహసీల్దార్ జగదీశ్వర్ అయితే మీ సేవ నిర్వాహకులకైతే ఒక మెమో ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆధార్ సెంటర్ లో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు తప్పవు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తో పాటు అధిక రుసుములు సంబంధిత అధికారులు కూడా ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అంటే కిరణ్ కుమార్, ఈ ముగ్గురు సారథ్యంలో అయితే మీ సేవ ఇటు ఆధార్ సెంటర్లను అయితే తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. అధిక రుసుములు వసూలు చేస్తే సంబంధిత కేంద్రంపై సస్పెన్షన్ వేటు, జరిమానా కూడా విధిస్తుందని చెప్పారు. ఇది ఏటునారంలోని ఆధార్ మరియు మీ సేవ సెంటర్లు ఏటునారం తహసీల్దార్ జగదీశ్వర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్లతో కలిసి తనిఖీలు నిర్వహించిన పరిస్థితులకు ఉంది. ఇటీవల పలు పత్రికల్లో స్వతంత్ర టీవీలో న్యూస్ కథనాలు రావడంతో ప్రచురమైన ఈ మీ సేవ అధిక వసూలు వార్తపై వెంటనే అధికారులు అయితే స్పందించి మీ సేవ సెంటర్లో తనిఖీలు చేసి దరఖాస్తుదారుల నుండి అధిక రుసుములు వసూలు చేయవద్దని చెప్పేసి అయితే తీవ్రంగా ఆధార్ విభాగాలను మరియు మీ సేవ నిర్వహణను తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మీ సేవ కేంద్రాల్లో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఈ ఈఎస్డి గైడ్ లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపాలని అయితే సూచించిన పరిస్థితి నెలకొంది. మీ సేవ మరియు ఆధార్ సెంటర్లో తప్పకుండా సిటిజన్ చాప్టర్ భూభారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీ సేవలో లోగో మరియు తహసీల్దార్ ఈడిఎం పరిష్కారం కాల్ సెంటర్ల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవాలని డిస్ట్రిక్ట్ మేనేజర్ అయితే మీ సేవ నడుపుతున్న యజమాని అయితే ఆదేశించడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి యుడిఐడి సదరం బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లకు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మరియు మీ సేవ ఆపరేటర్లు ప్రజలకు పట్ల సన్నిహితంగా ఉండాలని, వారి పట్ల మీ సేవ సర్వీసులు మరియు ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలు అందించాలని అయితే చెప్పడం జరిగింది. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీ సేవ సెంటర్ ను కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏటునారం తహసీల్దార్ జగదీశ్వర్ అయితే మీ సేవ నడుపుతున్న వాళ్ళ నిర్వాహకులకైతే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ మరియు మీ సేవ ఆధార్ సెంటర్లు అయితే తనిఖీ చేయడం పరిస్థితి నెలకొంది. 8 రోజులకు ప్రజల కళ్ళల్లో ఆనందం చూసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల కోసం నిత్యం స్వతంత్ర టీవీ కథనాలు ప్రచురణతో అటు మొన్న హెల్త్ విషయంలో కూడా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓతో పాటు డిఎంఎన్హెచ్ఓ కూడా సదరు స్వతంత్ర ప్రతినిధిని కలవడం జరిగింది. కలిసి కూడా ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు వివరణ చేయడం కూడా జరిగింది. ఆనంద్, శ్రీనివాస్, మరి నిర్ణీత రుసుము కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినటువంటి మీ సేవల్ని ఏమైనా గుర్తించాయా? తహసీల్దార్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి అధికారులే కానీ ఏమైనా గుర్తించారా? సీజ్ చేశారా? ఇలాంటికి సంబంధించి హెచ్చరికలు
చేసి వదిలిపెట్టారా? వెంటనే తహసీల్దార్ జగదీశ్వర్ స్వతంత్ర ప్రతినిధికి ఫోన్ చేయడం జరిగింది. సార్ ఏమన్నా సీజ్ చేశారా అని అడగక నాకు పూర్తి వివరాలు ఇక అందాల్సినవి ఉన్నాయి, మెమోలు అయితే ఇప్పుడు జారీ చేయడం జరిగింది. ఇటువంటి తప్పిందాలు ఉన్న అధికారులు కానీ ఇప్పుడు రుసుము అప్లై చేసుకున్న వ్యక్తులు కానీ ఎవరు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినా తక్షణమే ఆ సెంటర్ ని సీజ్ చేయడం జరుగుతుందని సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన దానికన్నా ఇప్పుడు మెయిన్ ఇటు డెత్ కానీ బర్త్ సర్టిఫికేట్లు కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఎవరు కూడా వారిపై డబ్బులు తీసుకోవద్దని కూడా గట్టిగా మీ సేవ ఆధార్ సెంటర్ల అధికారులకైతే గట్టిగా చెప్పినానని చెప్పేసి అయితే ఫోన్ ద్వారా ఏటునవరం ఎంఆర్ఓ జగదీశ్వర్ అయితే మాట్లాడడం జరిగింది. ఆనంద్ శ్రీనివాస్, మరి స్వతంత్ర ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి సందర్భంలో మాత్రమే అధికారులు కదిలి వెళ్ళారు. నార్మల్గా ఇలాంటి ఘటనలు ప్రజల నుంచి ఎప్పుడైనా వెళ్ళాయా? ఒకవేళ వెళితే స్పందన ఏ విధంగా ఉంది? అంటే త్వరితగతిన ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపేటువంటి ఆలోచన చేశారా గతంలో? ఏదైతే ప్రజల నుంచి భయపెట్టి అధిక రుసుము వసూలు చేసిన జిల్లా వ్యాప్తంగానైతే 3 పువ్వులు 6 కాయలు జరుగుతుంది. కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేసినా కూడా కొంతమంది అధికారులకు ఇటు రెవెన్యూ అధికారులతో పాటు ఆధార్ సెంటర్ అధికారులకు లోపాయక ఒప్పందంతో ఎక్కడ కూడా ఇద్దరు ప్రజలు చెప్పినా కూడా గగ్గోలు పెట్టినా కూడా సోషల్ మీడియాలో వచ్చినా కూడా ఈ రోజు వరకు వెళ్ళని పరిస్థితి ఉంది. ఏదైతే స్వతంత్ర టీవీ కథనాలతో చెల్లడం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వరుస కథనాలు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా స్వతంత్ర టీవీ ముందుంటుందని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఆనంద్ శ్రీనివాస్, మరి ఫైనల్గా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? స్వతంత్ర టీవీ దగ్గరకు వచ్చి శ్రీనివాస్ అనే వ్యక్తి మాకు అన్యాయం జరిగిందని స్వచ్ఛందంగా చెప్పడంతో ఆ రోజైతే ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రజలు చాలా స్వతంత్ర టీవీ ఒకటే ఎవరికి నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తుందని చెప్పేసి ప్రజల నుంచి మంచి ఆనందం కూడా వెల్లువెల్సిన పరిస్థితి నెలకొంది. ఆనంద్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.